హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రశ్ 143. ప్రజెంట్ వచ్చేసి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చిన. అండ్ ఇక్కడ నేను అన్నతో అయితే ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకున్నాం, మన రాజ్ కుమార్ అన్నతోని. అండ్ ఆ వీడియో అయితే ఫుల్ చూడండి, కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పిండు మనకు, ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండ్ పండగ గురించి, వినాయకుని గురించి. మొత్తం వీడియో చూడండి, స్కిప్ చేయకండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే. అండ్ ప్రజెంట్ అయితే ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గరికి అయితే వచ్చినాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో రాజ్ కుమార్ అని ఉన్నాడు. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. మనకి డేస్ వచ్చేసి 48 డేస్ ఉంది. వర్క్ అయితే వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. వర్క్ ఎంత వరకు వచ్చిందని, మట్టి వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది రాజ్ కుమార్ అన్న అయితే అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ అన్న చాలా బిజీ ఉన్నాడు పాపం, డే అండ్ నైట్ చాలా కష్టపడుతున్నాడు. అన్నకు కూడా నిద్ర ఉండలేదు, తిండి తిప్పలు ఉండలేదు, టెన్షన్ మస్తు ఎక్కువైపోయినాయి. కానీ ఈ టైంలో మనకైతే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి మనతో పాటు ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ అయితే అడుగుదాం. అన్న, మనకైతే వచ్చేసి ఇంకా 48 డేస్ అయితే వర్క్ ఉందన్న, అదే పండగకి. అండ్ వర్క్ ఎంత వరకు వచ్చిందన్న ప్రస్తుతం? చూడండి, మనం వినాయకుని స్టార్ట్ చేసి ఈ సంవత్సరం 66 రోజుల సమయం ఉండే, మనం ప్రతి సంవత్సరము మనకు 100 రోజుల సమయం ఉండే. వెల్డింగ్ మాత్రం డే అండ్ నైట్ వర్క్ చేస్తుంది. షెడ్ అయిపోయింది, షెడ్ వర్క్ కంప్లీట్. మళ్ళీ షెడ్ వాళ్ళు రిటర్న్ వచ్చారు, మళ్ళీ ఎందుకంటే గోవా కట్టలు కట్టి వచ్చారు అనమాట. ఇప్పుడు వెల్డింగ్ వస్తుంది. ఫస్ట్ వర్క్ కంప్లీట్ కావాలనేది టార్గెట్ అనమాట, వెల్డింగ్ వర్క్. సో మరి ఈ దాంతో పాటు ఏంటంటే మట్టి వర్క్ చేసే స్పెషలిస్ట్ అనమాట జోగారావు గారు, వారితో పాటు మూర్తి గారు. మరి ఇవందరూ మాత్రం శిల్పి రాజేందర్ గారు అండర్లో వర్క్ చేస్తారనమాట వాళ్ళు. మరి అదేవిధంగా గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు దానం నాగేందర్ గారు, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు, మరి వారితో పాటు విజయారెడ్డి అక్క గారు, విష్ణువర్ధన్ రెడ్డి అన్న గారు, వారితో పాటు మన ఖైరతాబాద్ ఎక్స్ కార్పొరేటర్ కృష్ణ యాదవ్ గారు, చింతల రామచంద్ర, అందరు పెద్ద మనుషులు, వీళ్ళందరూ సపోర్టివ్. వారితో పాటు బస్సు పెద్ద మనుషులు, బస్సు యువకులు అందరూ సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో. పనులు అనేది మాత్రం వాళ్ళ పేర్లు ఎందుకు చెప్తామంటే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు కాబట్టి ఒక మాట, వాళ్ళ పెద్ద మనుషులు అందరూ కూడా సపోర్ట్ చెప్పాలి. దాంతోపాటు పనుల విషయంకి వస్తే సందీప్ గారు, మరి శిల్పి రాజేందర్ గారు పర్యవేక్షణలో మేము కూడా రాత్రి పగలు వర్క్ చేస్తున్నామని. ముందుగా తక్కువ అవుతుంది టైం అనేది, బట్ డే నైట్ అయితే వర్క్ నడుస్తుంది అనమాట. ఫస్ట్ వర్క్ వెల్డింగ్ కంప్లీట్ అయితే అవుతుంది. బట్ 25th తర్వాత వాళ్ళు తమిళనాడు, ఒరిస్సా సంబంధించిన కళాకారులు అయితే హైదరాబాద్కి వచ్చేస్తారు అనమాట. అండ్ మట్టి వర్క్ చేయడానికి ఎంతమంది వస్తున్నారన్న? దాదాపు వాళ్ళు నాకు తెలిసి 40 నుంచి 50 మంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళతో పాటు ఇంత ముందు పనిచేసే కార్పెంటర్లని కూడా హెల్ప్ తీసుకొని ఈసారి వర్క్ చేస్తారు. వారితో పాటు బాంబే సంబంధించిన కళాకారులు కూడా ఒక 20 మంది వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనకు వెల్డింగ్ వర్క్స్ 24/7 నడుస్తుంది అన్న, మట్టి వర్క్ కూడా మనకు అదే విధంగా నడిచే ఖచ్చితంగా. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి నైట్ అండ్ డే అనేది వర్క్ చేయాలన్నమాట. మనము చాలా ఇంపార్టెంట్ టాస్క్ అనమాట. నైట్ అండ్ డే వర్క్ చేయాలని టాస్క్ అనమాట. ఖచ్చితంగా నైట్ అండ్ డే అనేది వర్క్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనకి ఇప్పుడు విగ్రహానికి మట్టితో పాటు ఇంకా ఏమేమి వస్తువులు వాడతారన్న, అది తొందరగా ఎండడానికి, ఎలా చేయడానికి? వరిగడ్డి, వరి పొట్టు, మళ్ళీ జూట్ బ్యాగ్ రా మెటీరియల్, ఉష్క, బట్ట, మూలలు, ఇట్లా చాలా రా మెటీరియల్ అన్ని మిక్స్ చేయడం వల్ల, ఎందుకంటే ఇప్పుడు ప్లాస్టర్ పైల్స్ అంటే గట్టిగా అయిపోతుంది, ఈ మెత్తగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలపడం వల్ల చాలా స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఇక కళాకారులు ఏంటంటే అవన్నీ మిక్స్ చేయడం వల్ల, స్ట్రాంగ్ కావడం వల్ల వర్షం పడ్డ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనిపైన మళ్ళీ 2-3 లేయర్లు వస్తాయి అనమాట. ఇది ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఉష్కతో ఫినిషింగ్ చేస్తారు, ఉష్కే మట్టితోని. రాజస్థాన్ క్లియర్ పౌడర్ రూపంలో మిక్స్ చేయడం వల్ల స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లాస్ట్ 2 years చేస్తున్నాము, ఈసారి కూడా పర్ఫెక్ట్ గా చేస్తాం. లాస్ట్ టైం లాగానే పర్ఫెక్ట్ గా చేస్తాం. మనకు విగ్రహం పూర్తి కావడానికి పర్ఫెక్ట్ గా ఎన్ని లేయర్స్ వస్తాయన్న మనకు మట్టితోని? 2-3 లేయర్స్ ఉంటాయండి. ఫస్ట్ మన వరిగడ్డి, వరి పొట్టు, తర్వాత ఇంకో ఫినిషింగ్ వస్తుంది. దాని తర్వాత ఇంకొక 3 లేయర్లలో వినాయకుడిని అనేది కంప్లీట్ చేస్తారనమాట. చూసారు కదండి, వర్క్స్ అయితే ఇట్లా దన్న నడుస్తున్నాయి. వెల్డింగ్ వర్క్స్ మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ ఫస్ట్ నుంచి అయితే మట్టి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇప్పుడు చూసుకుంటే మన కట్టెలు కూడా కడుతున్నారు మట్టి వర్క్ స్టార్ట్ చేయడానికి. అండ్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మొత్తం వీడియో చూడండి. అన్న కోసం, అన్న అయితే మస్తు కష్టపడుతున్నాడు. అండ్ మళ్ళీ కలుగుతాం. బాయ్.